బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఆర్ఎస్ఎస్ పై ఉండవల్లి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఉండవల్లితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు సోము వీర్రాజు. మన రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు. ఆయనకు ఓటేయకూడదట, దేశభక్తులకు ఓటేయకూడదు, సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పిచ్చిన వ్యక్తులకు ఓటేయాలని ఆయన సెలవిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ఆయన ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాను. దేశభక్తి ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి ఆయన నోటుకొచ్చినట్లు మాట్లాడటం తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ మీద బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో ఎప్పుడైనా సరే చర్చ జరిపితే అరుణ్ కుమార్ గారితో బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మన రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు రైట్. ఇక సోము సవాల్పై ఉండవల్లి స్పందించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్న సోముకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. తాను ఎందుకు ఆర్ఎస్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తానో వివరించి చెబుతా అన్నారు. ఇలా అయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని ఉండవల్లి చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వేదిక వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను. నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను. వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది. ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారన్న వాదన కాదు, ఇది కోర్టు కాదు. దీన్ని నాకు కొంత తెలుసు, నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు. కానీ సోము వీర్రాజు గారు నేను